మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేయాలనో నేను చూపిస్తాను. చాలా విటమిన్లు ఉన్న మల్టీవిటమిన్లు ఉన్న దోశ అండి ఇది. చాలా చాలా క్రిస్పీగా, చాలా పల్సగా, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా చేయాలో చెప్తాను. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, వీటితో పాటు తెల్లవి అనుములు అన్నమాట. ఇవి అనుములు దొరకకపోతే సోయా కూడా వేసుకోవచ్చు. అలాగే కొన్ని పెసలు. ఇలా మొత్తం అన్నీ ఒక డబ్బాలో వేసుకొని అన్నీ కలుపుకొని పిండి మరబట్టించాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా విటమిన్లు ఉన్న ఈ దోశను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు తెలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. అన్నీ కలిపి పిండి పట్టించుకున్న తర్వాత మనకు కావాల్సినంత పిండి, ఒకరికి 3 గంటలు పడుతుంది పిండి. ఈ పిండిని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోనే జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని ఒక మారంతా ఇదంతా కలుపుకొని పిండిలో జీలకర్ర ఉప్పు కలిసేటట్టు కలుపుకొని ఇందులోనే వాటర్ వేసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. బిస్కట్తో కానీ చేతితో కానీ కలుపుకోవచ్చు. చాలా విటమిన్లు ఉన్న దోశ అండి, మల్టీగ్రెయిన్ దోశ. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి కానీ పెద్దలకి కానీ మంచి పోషకాహారాలు అందించే దోశ అండి ఇది. మనము ముందుగా పిండి పట్టించి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో మనం దోశ వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా ఈ మోతాదులో కలుపుకోవాలి పిండిని. మనము పిండి పట్టించుకునేటప్పుడు అన్ని సమపాలలో అవన్నీ ఒక్కొక్క గ్లాస్ తీసుకుంటే రాగులు మాత్రం 2 గ్లాసులు తీసుకోవాలి. ఎందుకంటే మనకు కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా రాగులలో. అందుకు ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి కదండి అందరికీ. అందుకని రాగులు ఎక్కువ వాడాలి అనే ఉద్దేశంతో నేను రాగులు 2 గ్లాసులు తీసుకున్నాను. కాబట్టి మీరు కూడా అలాగే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని ఈ మల్టీగ్రెయిన్ దోశ తినండి. ఆరోగ్యాన్ని పెంచుకోండి. విటమిన్స్ పెంచుకోండి. మీ ఆరోగ్యంలో నుంచి విటమిన్స్ కూడా మీ ఆరోగ్యానికి చాలా అవసరం కదా ఫ్రెండ్స్. స్టవ్ పైన పెన్నం పెట్టుకున్నాను, వేడి చేసుకున్నాను. ఇప్పుడు మనము పల్సగా దోశ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని నెరపకుండా ఇలా వేసుకోవాలి. నెరిపినామంటే చుట్టుకుంటుంది. మనం రవ్వ దోశ వేసుకుంటాం కదండి, అలా వేసుకోవాలి. చాలా టేస్టీగా, చాలా ఎనర్జీని ఇచ్చే దోశ అండి ఇది. మల్టీగ్రెయిన్ పిండిని మనం కొనుక్కోకుండా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని పెడితే మన చేతులతో మనం చేసుకున్నామనే తృప్తి కూడా ఉంటుంది. 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఒకవైపు కాలాక ఇంకో వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇలాగా బాగా హోల్స్ పడి చాలా క్రిస్పీగా, చాలా పల్సగా వస్తాయండి. ఒకవైపు కాలాక రెండో వైపుకు టర్న్ చేసుకోవాలండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత మీకు ఇష్టమైన చట్నీతో తినొచ్చండి. 2 వైపులా కాలాక ఇలా మనం సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.